బిగ్ బాస్ షోపై సిపిఐ నారాయణ మరోసారి విమర్శలు. సమాజానికి ఏ రకంగానూ ఉపయోగం లేని బిగ్ బాస్ షో అంటూ ఘాటు వ్యాఖ్యలు. ఇప్పటికే పలుమార్లు బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని పోలీసులు మొదలుకొని జిల్లా కోర్టు వరకు తిరిగానన్న నారాయణ. కార్యక్రమం పదే పదే చెప్తా ఉన్నాం. దానిపై నాపైన విమర్శలు వచ్చాయి. కానీ నేను చెప్పేది ఒకటి, ఆ బిగ్ బాస్లో ఉన్న నీతి ఏంటని, ఆ నీతి సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? 100 రోజుల పాటు పెద్ద గుహలో బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి, అందరూ యువకులు యువతులే, ముసలోళ్ళు కాదు, పిల్లలు కాదు, తర్వాత అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కాదు, మంచి యువకులు కూడా తీసుకెళ్ళి దానిలో పడేస్తారు. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. మరి యువకులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు, గుహలో పడేసి ఊరుకుంటారా? వాళ్ళకుండే సహజమైనటువంటి ప్రకృతి రియాక్షన్స్ ఉండవా? ఏం తప్పులు చేయరా? కొంత తప్పులే చేయరు అనుకుందాం. కానీ 100 రోజుల పాటు యువత ఒక గృహలో ఏం చేస్తున్నారని చెప్పేసి అనేటువంటి చర్చ రాదా? నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఈ బైరాగపట్టి ఉంది, ఈ హాల్ ఉంది, ఇప్పుడు 8 మంది ఆడవాళ్ళ అమ్మాయిలు తీసుకెళ్ళి లోపల పడి తాళం వేసి పెడితే, మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు, స్వచ్ఛంద ఆఫీసు, చాలా మంచి ఆఫీసు. మేము ఎంత చెప్పినా బయట ఏమనుకుంటారు, లోపల ఏమైనా జరుగుతున్నారో వ్యభిచారం అనుకుంటారు. అందులో ఇట్లా చెడు హీనతతో కూడినటువంటి సంస్కృతి ఎందుకు ఉండాలా? దానికోసం ఎందుకు ఖర్చులు పెట్టాలా అని దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము కోరాం. ముందు పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే తీసుకోలే. తర్వాత రాజేంద్ర నగర్ మేజిస్ట్రేట్ కోర్టుకి వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. జిల్లా కోర్టుకి వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. చివరికి హైకోర్టుకి వేశారు. హైకోర్టు వేశాక ఎన్నేళ్ళ తర్వాత నోటీస్ వచ్చింది వాళ్ళకి? మేము ఇచ్చింది దాదాపు 5-6 ఏళ్ళు అయిపోయింది. నేను పంపిస్తున్నా. ఇప్పుడు వాళ్ళు నోటీస్ పంపించారు. నాగార్జునకి, బిగ్ బాస్ సంబంధించిన ఎండీకి, అభిజిత్కి, మేము కలిపి 4 నోటీసులు పంపించారు. వచ్చి సమాధానం చెప్పుకోమని చెప్పండి. మీరు సమాధానం చెప్తారా? మీరు లాయర్ని పంపించి చెప్తారా? మీరైతే సమాధానం చెప్పాల్సిందని చెప్పేసి హైకోర్టు నుంచి వాళ్ళకి తాకీదులు వచ్చాయి. ఆ కాపీ మీకు అందరికీ పంపించాను, ఇంకా మళ్ళీ పంపిస్తాను. దానికి నేను ఫైల్ చేసినటువంటి వ్యక్తి. నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇన్ని కష్టాలు అధిగమించిన సరే చివరికి హైకోర్టు దాన్ని అంగీకరించి విచారణకు ఆదేశించింది. వాళ్ళకు నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ వాళ్ళు తీసుకుంటారా లేదా తెలియదు. మేమైతే రిజిస్టర్ పోస్ట్లో పంపించాం. రిజిస్టర్ పోస్ట్లో పంపించినప్పుడు ట్రై చేయాల్సిందే. వాళ్ళు తీసుకోకుండా పోతే అది ఒక నేరం అవుతుంది. తీసుకొని జవాబు చెప్పకపోతే అది ఒక నేరం అవుతుంది. తీసుకొని వచ్చి జవాబు చెప్తే తర్వాత కోర్టు ఏం చేస్తుందో తర్వాత వాళ్ళు ఇష్టం. కనీసం వచ్చి కోర్టులో వచ్చి వాళ్ళ సమాధానం చెప్పుకోవాలా? ఏం సమాధానం చెప్తారో నాకు అనవసరం. సమాధానం చెప్పిన తర్వాత కోర్టు ఏం శిక్ష విధిస్తుందో అది నాకు తెలియదు. అది కోర్టు ఇష్టం. మా డిమాండ్ అయితే మాత్రం బిగ్ బాస్ అనేది ఒక అసాంఘిక చరిత్ర, హీనమైన సంస్కృతి. అది ఒక చెడు సాంప్రదాయం కల్పిస్తుంది. యువతీ యువకుల్ని చెడు మార్గాన్ని పట్టిస్తుంది. అందువల్ల ఇది ఈ సమాజానికి నష్టమని, కళాత్మకమైనటువంటి కళారంగానికి కళంకమని, దీన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.